వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక కీలక విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. సో 15 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ, వచ్చే నెల 2లోగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన, కొత్త వారికి చాయిస్. నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు. సో మొత్తానికి మరో 15 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా మనం గతం నుంచి చెప్తున్నాం. సో జూన్ 2 వరకు కొత్త మంత్రులతోటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో వాళ్ళు పాల్గొనేటట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఉన్నాయి. సో 2 మంత్రి పదవుల కోసం 6 మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. సో ఇంకొక ఇద్దరికి రిలీఫ్ ఇవ్వనట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి 16 మందిలో ఆ ఇద్దరు ఎవరు సైడ్కి వెళ్ళనున్నారు. సో రకరకాలుగా పేర్లు వినిపిస్తుంది. ఒక రకంగా కొండ సురేఖ అంటుండ్రు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండ్రు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత కొంతమంది సీనియర్ మంత్రుల పేర్లు చెప్పడం అనేది జరుగుతుంది. సో మరి ఎవరా ఇద్దరు? సో కొంతమందికి ఏమో మరొక 2 మంత్రి పదవులు వస్తున్నాయని చెప్పేసి లోపల ఆనందిస్తే, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులకు మాత్రం మా శాఖలు ఏమైనా చేంజ్ చేస్తారా, లేకపోతే మొత్తానికి మా మంత్రి పదవులు పోయే చాయిసెస్ ఏమైనా ఉన్నాయా అన్నట్లు కూడా మాట్లాడటం అనేది జరుగుతుంది. సో వచ్చే నెల 2లోగా మార్పులు చేర్పులు, రాష్ట్ర అవతరణ దినోత్సవంలోపు మంత్రివర్గ విస్తరణ, మంత్రుల శాఖలో మార్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. వీలైతే ఒకరిద్దరు మంత్రులను సైతం తొలగించి ఆ స్థానంలో కొత్త వారిని తీసుకునే ఛాయిస్ ఉందని టాక్. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అటెండ్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసి కేబినెట్ విస్తరణ, శాఖల మార్పు అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే జూన్ 2లో కొత్త మంత్రులు కేబినెట్ లో వస్తారని, లేకపోతే కొంత ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్చువల్ గా కేరళ సీఎం కోసం అని చెప్పేసి 2 రోజులు ఆపడం అనేది జరిగింది. సో కేరళ సీఎం ని కూడా, సతీష్ ని కూడా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆ ప్రమాణ స్వీకారంకి ఇంకో దాదాపు ఒక 5-6 రోజుల సమయం ఉంటది. 5-6 రోజుల తర్వాత ఓవరాల్ గా మళ్ళీ జీవో కాంగ్రెస్ అధిష్టానం నుంచి పేర్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఒక స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేసి సమయం సందర్భం చూసుకొని మరొకటి భర్తీ చేయడమా అనే కోణంలో కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. కాగా శాఖలు మార్పులు, ఒకరిద్దరు మంత్రులను సైతం తొలగించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మరి కేరళ టాస్క్ క్లోజ్, రాష్ట్రం పైన ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఎవరికి ఇస్తారు? సో రాజగోపాల్ రెడ్డి గారు మహిళల ఒకవేళ కొండ సురేఖ గారి పదవి ఏమైనా అటు అయితే విజయశాంతి, ఈ విధంగా అంటే కొందరి పేర్లు కీలకంగా వినిపిస్తుంది. చూద్దాం మరి సారైనా సరే రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారా లేదా, ఉన్న మంత్రులని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా? దాదాపుగా ఇప్పుడు బీర్లైలే ప్రభుత్వ తను కూడా మంత్రి పదవి కోసం బీసీ కోటలో యాదవ్ సామాజిక వర్గం నుంచి వస్తుందని హోప్స్ పెట్టుకుంటూ, మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి సీనియర్ నాయకుడు నేనే కాబట్టి నాకే మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని వారు హోప్స్ పెట్టుకున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నేను 2వ సారి గెలిచిన, ఇక్కడ నాకు ఇస్తే డెఫినెట్ గా చేంజెస్ చూపిస్తా అని చెప్పేసి వాళ్ళు హోప్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ సుదర్శన్ రెడ్డికి ఆల్రెడీ సలహాదారులు ఇచ్చేశారు. మరి ఆయన ఇంకా మంత్రి పదవి కోసం చూస్తుందా లేదా అనేది వారికి తెలుసు. ప్రేమ్ సాగర్ రావు సీనియర్ నాయకుడు, నాకు మంత్రిగా చెయ్యాలని అంటే ఒక కోరిక అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆదిలాబాద్ నుంచి సీనియర్ నాయకుడు మరి ప్రేమ్ సాగర్ రావుకి అవకాశం ఇస్తారా లేదా? మదన్ మోహన్ రావుకి మరి ఐటీ శాఖ అని చెప్పేసి స్టార్టింగ్ లో చాలా ప్రచారం జరిగింది. అయినప్పటికీ మదన్ మోహన్ రావుకి ఎటువంటి శాఖ మంత్రి పదవి ఇవ్వలేదు. మరి వారికి ఏమైనా ఇస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి ఆశావుల సంఖ్య అయితే ఎక్కువగా ఉంది. మరి మంత్రి పదవి ఎవరికి వస్తుంది, ఎవరికి రాదనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.